గాలి ముద్దు కృష్ణమనాయుడు గారు ఎన్టీఆర్ గారి ఏదైతే నినాదం ఉందో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదాన్ని గట్టిగా నమ్ముకున్నటువంటి మహానాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు గారు. ఆయన 33 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా ఒక అవినీతి మచ్చ లేకుండా చివరి శ్వాస ఉన్నంత వరకు ప్రజాప్రతినిధిగా పేదవాడి యొక్క ప్రతినిధిగా ఉంటూ నిరంతరం ప్రజల సేవే అంటూ తప్పించినటువంటి మహానాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు గారు. ఈ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఆయన చేయడంలో ముందుండి చేసినటువంటి మహాప్రతినిధి గాలి ముద్దు కృష్ణమనాయుడు గారు. ఎందుకంటే 83లో మనందరికీ తెలుసు గాలేరు నగిరి అని అంటున్నారు. కానీ గాలేరు నగిరి ఒక ప్రస్తావన ప్రాజెక్ట్ తీసుకురావాలంటే దానికి పేరు వేరే మార్చాల్సి ఉంది. కానీ మా నాయకుడి యొక్క పేరు కూడా అందులో కలిసి ఉండాలని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర పోయి, అయ్యా మీరు గాలేరు నగిరి అంటున్నారు, దాంతో గాలి అనే పేరు నాది కూడా కలుస్తుంది కాబట్టి ఆ పేరుని మీరు ప్రతిపాదించాలని చెప్పి ఈ జిల్లాలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టుకి ఆయన పేరుని తీసుకురావడానికి కూడా ఒక దోహదపడినటువంటి నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు గారు. అదేవిధంగా 2000 కోట్లు ఉన్నటువంటి నాటి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ఆ రోజు అంటే నేషనల్లో కాదు ఏషియాలోనే ఒక అతిపెద్ద జూ పార్క్ని తీసుకొచ్చి దాన్ని జాతికి అంకితం చేసినటువంటి నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు గారు.